చేపలు అయితే పడ్డాయి. కాకపోతే ఏం చేపలు పడ్డాయి అనేది చూడాలి. ఒకటి రెండు చేపలే ఉండి తగ్గుతున్నాయి. చేపలు అయితే పడ్డాయి. ఇందులో ఏం చేపలు పడ్డాయి, చిన్నయా పెద్ద అనేది చూడాలి. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మనమైతే ఎప్పటిలాగానే కృష్ణా నది దగ్గరికి అయితే వచ్చామన్నమాట. కానీ ఈరోజు మాత్రం ఒక కొత్త ప్లేస్లో పెట్టాను బుట్టలో. ఏ ప్లేస్ అంటే ఇది అసలు ఎక్కువగా ముసుళ్ళు తిరుగుతూ ఉంటాయి. మనుషులు అసలు ఎవరో రారు. ఈ ప్లేస్లో అయితే ఎవరో వలలేరు, బుట్టలు పెట్టరు, కనీసం గాలాలు కూడా కట్టరు. ఎందుకంటే వల వేసిన తర్వాత వెంటనే మనం ఎప్పుడైతే వెళ్ళిపోతామో ఎమ్మటే ముసులు వచ్చి ఆ వలలో పడిన చేపలన్నీ బద్దలుగా వాళ్ళంతా పగలగొట్టేసి చేపలన్నీ తినేసిద్ది. అలాగే బుట్టలు పెట్టినా సరే ఆ బుట్టల్లో ఉన్న బుట్టలన్నీ పగలగొట్టేసి ఆ బుట్టలో ఉన్న చేపలన్నీ తినేస్తాయి. ముసులు ఉన్నాయి, ఎక్కువగా చాలా ముసులు ఉన్నాయి ఈ ప్లేస్లో. కానీ చేపలు కూడా ఈ ప్లేస్లో ఉంటాయని నేనైతే కొన్ని బుట్టలు అయితే పెట్టాను. చూద్దాం, ఈ ప్లేస్లో కొన్ని ఉన్నాయి, వేరే ప్లేస్లో కొన్ని ఉన్నాయి. అసలు ట్రై చేద్దామని అయితే నిన్న కొన్ని బుట్టలు అయితే పెట్టాను. కానీ ఈ బుట్టల్లో మనకి ఏం చేపలు పడ్డాయి, అసలు ఎలాంటి చేపలు పడ్డాయి, మరి ముసుళ్ళు ఏమన్నా బుట్టలు కదిలిచ్చాయా, పగలగొట్టాయా చూద్దాం. చూసుకొని దాన్ని బట్టి మనం బుట్టలు ఇక్కడే ఉంచుదామా, మార్చుకుందాం అనేది మనం ప్లాన్ చేద్దాం. అయితే చూస్తూనే ఉండండి. కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను పులిచింతల ప్రాజెక్టు ముంపు ప్రాంతాలు కృష్ణానది బోధనం విలేజ్ అనే దగ్గర ఉన్నానమాట. ఎక్కువగా ఇది పులిచింతల ప్రాజెక్టు ముంపు ప్రాంతాలు కాబట్టి, అంటే ఎక్కువగా అడవి ప్రాంతాలు, బీడు భూములు, పొలాలు, ఊర్లు అన్నీ మునిగిపోయాయి అనమాట. నా పక్కన ఇవన్నీ చూస్తున్నారు, ఇదంతా కూడా పెద్ద పెద్ద అడవిది, పెద్ద పెద్ద చెట్లు, అడవి ప్రాంతం అనమాట. అందుకని ఇక్కడ ఎక్కువగా ముసులు తిరుగుతుంటాయి. చూద్దాం, ఈ ప్లేస్లో మనకి బుట్టలు పెట్టాం కదా, ఈ బుట్టల్లో మనకి ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూద్దాం. అసలు ఈ చెట్టల్లో ఈ కంపలో పెద్ద పెద్ద సౌండ్లు వస్తూ ఉన్నాయి. ముసిలి సౌండ్లా లేకపోతే చేపల సౌండ్లు కూడా అర్థం కావట్లేదు. ఒక్కొక్క బుట్ట చూసుకుంటూ మనమైతే వెళ్ళిపోదాం. చూస్తూనే ఉండండి. చూద్దాం, ఫాస్ట్గా అయితే బుట్టల దగ్గరకు అయితే వెళ్ళిపోదాం. బుట్టలు చూసుకొని తొందరగా వేరే ప్లేస్కి వెళ్ళాలి. ఈ ప్లేస్లో ట్రై చేద్దాం. ఎక్కువగా ముసులు తిరుగుతుంటాయి కదా, అసలు ఈ ప్లేస్లో ట్రై చేద్దామని అయితే కొన్ని బుట్టలు అయితే పెట్టాను. ఆ బుట్టలు అయితే చూసుకొని వేరే ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. అసలు ఈ బుట్టల్లో అసలు ఈ ప్రాంతంలో చేపలు పడుతున్నాయా లేదా అనేది చూద్దాం. పెద్ద పెద్ద గోతులు, కంప, అసలు మామూలుగా ఉండదు ఈ ప్రాంతంలో. చాలా జాగ్రత్తగా వెళ్ళిపోవాలి మనం. త్వరగా చూసుకొని ఈ ప్లేస్లో మరలా మనం వేరే ప్లేస్కి అయితే వెళ్ళాలి. పెద్ద పెద్ద కొర్రలు కూడా ఉంటాయి. కొర్ర ఎక్కిందంటే పడవకు బొక్క కూడా పడిద్ది, అంతలా కొర్రలు ఉన్నాయి ఇక్కడ. పెద్ద పెద్ద చెట్లు ఎండిపోయి కొర్రలుగా త్వరలుగా ఉన్నాయన్నమాట. చెట్టలు అయితే ఒక బుట్ట అయితే పెట్టాను. అసలు ఈ బుట్టల్లో మనకి ఏం చేపలు పడ్డాయో చూడాలి. పెద్ద కంపలో ఉంది బుట్ట. బుట్ట అయితే కదిలాడుతుంది. చేపలు అయితే ఒకటి రెండు ఉన్నాయి. ఏం చేపలు ఉన్నాయి అనేది చూద్దాం. చూస్తూనే ఉండండి. ఒక్క చేప ఉంది. చేపలన్నీ ఇక్కడైతే బుట్ట అయితే కదులుతుంది.
దీంట్లో ఏం పడ్డాయో. ఇందాక కూడా అట్నే కదిలింది, కానీ ఒక చేప ఉంది చిన్నదే. మరి దీంట్లో కూడా కదులుతుంది. మరి దీంట్లో మరి ఏం చేప పడుతుంది చూడాలి. చూస్తున్నానండి. రెండు చేపలు పడ్డాయి. లాస్ట్ బుట్ట, ఒక్క బుట్ట చూద్దాం. ఒక్క బుట్ట చూసుకొని చేపలు కనుక ఏమి పడకపోతే వెళ్ళిపోదాం. వేరే ప్లేస్లో ఉన్నాయి బుట్టలు, వాటిల్లో మాత్రం ఖచ్చితంగా పడతాయి. ఇది కొత్త ప్లేస్ చూద్దామని అయితే నేను వచ్చాను అనమాట. ముసులు అయితే ఏం కదిలీలేదు. ముసులు అయితే బుట్టలను ప్రస్తుతానికి ఏం కదిలీలేదు. ఇక్కడ ఒకటి ఉంది బుట్ట. ఏదో బుట్ట అయితే కదిలాడుతుంది. మరి ఒకటి రెండు చేపలు ఉన్నాయో మరి కంప పట్టుకుందో తెలియదు. కానీ చేప పెద్దది, మిగతా అన్నీ కూడా చిన్నవి. ఓకే, ఈ బుట్టలు అయితే పెద్దగా ఏం పడలేదు, రెండు మూడు చేపలే పడ్డాయి. కానీ వేరే బుట్టల దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. చూస్తూనే ఉండండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం వేరే ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. కంటిన్యూ చేయండి, వీడియో మాత్రం స్కిప్ చేయొద్దు. కంటిన్యూగా వీడియో అయితే కొనసాగుతుంది. ఆ బుట్టల్లో మనకి ఎలాంటి చేపలు పడ్డాయో చూద్దాం. వెళ్ళిపోదాం ఆ బుట్టల దగ్గరికి. ఓకే, మనమైతే బుట్టల దగ్గరికి కూడా వచ్చేసాము. చూద్దాం ఇక్కడి నుంచి బుట్టలు ఎలాంటి చేపలు పడ్డాయో చూద్దాం. ఇవన్నీ పెరపలోనే ఉంటాయి, అంటే ఎక్కువగా గడ్డి ఉన్న ప్లేస్ అన్నమాట ఇదంతా కూడా. చెట్టల్లో కంపలో పెట్టిన బుట్టలన్నీ అయిపోయాయి. వాటిలో పెద్దగా అసలు ఏం పడలేదు, ఒకటి రెండు చేపలు తప్ప. చూశారు కదా. చూద్దాం ఇప్పుడైతే మరి వేరే బుట్టల దగ్గరికి అయితే వచ్చేసాను. ఈ బుట్టల్లో మనకి ఏమేమి చేపలు పడ్డాయో ఒక్కొక్క బుట్ట చూసుకుంటూ మనమైతే వెళ్ళిపోదాం. చూస్తూనే ఉండండి. ఈ బుట్ట కొంచెం లోతులో ఉన్నట్టుంది. లోతులో ఉంటే మాత్రం చేపలు అయితే పడతలేదు. మినిమం బుట్ట మునగా నట్టుగా ఉంటేనే చేపలు పడుతున్నాయి. మరి ఈ బుట్టలో చేపలు పడ్డాయా లేదనేది చూడాలి. చూద్దాం. బుట్ట దగ్గరికి అయితే వచ్చేసాను. బుట్ట మాత్రం ఊగుతుంది. చేపలు అయితే పడ్డాయి, కాకపోతే ఏం చేపలు పడ్డాయి అనేది చూడాలి. అన్ని సన్న చేపలు పడ్డాయి, ఒకటి రెండు చేపలు తప్ప. మిగతా అన్ని సన్న చేపలే పడ్డాయి.
కదిలి మెదిలి ఆడతలేదు. ఏవో 1-2 చేపలు అయితే పడ్డాయి. ఏం చేపలు పడ్డాయి అనేది చూద్దాం. చూస్తూనే ఉండండి. ఎక్కువగా చిన్న చేపలే వస్తున్నాయి. చూద్దాం. ఇంకొక బుట్ట దగ్గరికి అయితే వచ్చేసాను. మరి ఈ బుట్టలో ఏం చేపలు పడ్డాయో చూడాలి. బుట్టలన్నీ ఖాళీగా, ఈ బుట్ట అయితే ఊగుతుంది. చేప మాత్రం పడ్డాయి. ఒకసారి ఊగుతున్నాయి కానీ మోసం చేస్తున్నాయి. 1-2 చేపలే ఉండి తెగ ఊగుతున్నాయి. కప్ప పట్టుకుంది. చూద్దాం. ఇంకొక బుట్ట అయితే చూద్దాం. చేపలు మాత్రం ఈరోజు చాలా చాలా తక్కువగా ఉన్నాయి. మరి దారుణంగా ఉన్నాయి. అసలు ఇంత దారుణంగా ఉన్నాయి. ఎక్కడ కూడా సౌండ్ చేపలు అంటే నీళ్ళు ఎక్కువగా తగ్గినాయి. అందువల్లనే అనుకుంటున్నాను నేనైతే. ఉండగానే అన్ని బుట్ట బుట్ట పిల్లలు. చూద్దాం. మనమైతే ఇంకొక బుట్ట దగ్గరికి అయితే వచ్చేసాను. ఈ బుట్టలో ఏం చేపలు పడ్డాయో చూడాలి. ఏదో 1-2 చేపలు అయితే పడ్డట్టుగా బుట్ట అయితే కదులుతుంది. మరి చేపలు అయితే పడ్డాయి. ఇందులో ఏం చేపలు పడ్డాయి, చిన్నయా పెద్దవి అనేది చూడాలి. పక్కనే పెట్టాను. కానీ ఈరోజు మామూలుగా అయితే చేపలు పడాలి, కానీ చేపలు కూడా ఎక్కడ కూడా సౌండ్ చేసినట్టుగా లేవు. అందువల్ల చేపలు పడతలేదు అనుకున్నాను నేనైతే. ఇక్కడైతే ఒక బుట్ట ఉంది, చూద్దాం.
అసలు ఏంది అలా అసలు కైక్ అంటల చేపలు నీళ్ళు స్పీడ్కి తగ్గినాయి రాత్రి. అంతే నా పరిస్థితి కూడా అంతే. రాత్రి నీళ్ళు ఎక్కువ తగ్గినాయి స్పీడ్గా, అందువల్లే. ఓ అసలు ఏంది మామూలుగా ఒకట్లేదు, ఇట్లా ఊగుకింది బుట్ట. చేప అసలు ఉందా పోయిందా? చూద్దాం. ఇంకో బుట్ట దగ్గరికి అయితే వచ్చేసాను. మరి ఈ బుట్టలో ఏం చేపలు పడ్డాయో చూడాలి. పడ్డాయి. చూద్దాం. బుట్ట దగ్గరికి అయితే వచ్చేసాను. లాస్ట్ బుట్ట చేపలు అయితే పడ్డాయి. ఓకే ఫ్రెండ్స్, బుట్టలు అయితే మొత్తం తీయటం అయితే అయిపోయాయి. ఇక మనకి బుట్టల్లో ఎలాంటి చేపలు పడ్డాయి, ఏమేమి చేపలు పడ్డాయి అని మీకైతే చూపిస్తాను. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. కృష్ణానదిలో ఐరన్ బుట్టలు పెడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూద్దాం మనకు అసలు ఏమేమి చేపలు పడ్డాయో చూద్దాం. ఫ్రెండ్స్, బుట్టలు మొత్తం అయితే తీయటం అయిపోయాయి మొత్తం అనమాట. చూస్తున్నారు, ఇదంతా కూడా కృష్ణానది పులిచింతల ప్రాజెక్టు కృష్ణానది అనమాట. ఇది బెల్లంకొండ మండలం బోధనం విలేజ్కి సంబంధించిన కృష్ణానది దగ్గర అయితే మనం ఉన్నాము. అసలు ఆపలేదు, కృష్ణానదిలో ఆపలైతే మామూలుగా అసలు వేయలేదు. వలలో బెండ్లు తెల్లగా కనపడుతున్నాయి. బెండ్లు
సరే చూద్దాం. మనమైతే మనకు పడిన చేపల గురించి అయితే మీకు చూపిస్తాను. చేపలు అయితే ఈరోజు చాలా 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 తక్కువగా పడ్డాయి. మనం పెట్టే బుట్టలకు అసలు చాలా పడాలి చేపలు, కానీ చేపలు చాలా చాలా తక్కువ చేపలు పడ్డాయి. అన్నీ గురక చేపలే పడ్డాయి. అసలు ఈరోజు అసలు ఏంటో కానీ ఒక్క వాలికి చేప పడలేదు, ఒక్క జల్ల చేప పడలేదు, ఒక్క కొరమేను కానీ పువ్వుమేను కానీ పడలేదు. అన్నీ గురక చేపలే పడ్డాయి. ఒక్క చేప మాత్రం రాగండి చేప పడింది, రాగండి పిల్ల. అది అది కొట్టుకుంటుంది కదా, అది రాగండి పిల్ల. మిగతా అన్నీ కూడా గురక చేపలే పడ్డాయి. అన్నీ గురక చేపలు. చాలా చాలా జాగ్రత్తగా తీయాలి వీటిని, లేకపోతే అసలు చేతులకి కాళ్ళకి ముళ్ళులు తెగ గుచ్చుకుంటున్నాయి. ఇవన్నీ కూడా చూస్తూనే ఉండండి. కృష్ణానదిలో ఐరన్ బుట్టలు పెడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వరకు మీరు వీడియో చూసారంటే నిజంగా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరెందుకు లేటు, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూద్దాం. అంతా కూడా కృష్ణానది కొంచెం బాగానే, కొంచెం పర్లేదు, ఎండగానే ఉంది. ఓకే, మరొక కొత్త వీడియోతో మరలా మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.